ఏ కాలేజెస్ అయినా థియరీ పరంగానే చెప్తారు. ఇన్నోమాటిక్స్లో ఎలాగా అంటే కోడింగ్ పరంగా ఇన్ డెప్త్ నాలెడ్జ్ గెయిన్ చేస్తాను. మీ పేరెంట్ చెప్పండి. భార్గవ్ ప్రవీణ్ చంద్రపల్లి. నేను బీటెక్ సిఎస్సి కంప్లీట్ చేశాను. నా కాలేజ్లో ప్లేస్మెంట్స్ అనేవి వచ్చాయి, బట్ అందులో నాకు స్కిల్ లేకపోవడం వల్ల నేను ప్లేస్ అవ్వలేకపోయాను. సో నేను యూట్యూబ్లో చూసి ఏ ఇన్స్టిట్యూట్ బెస్ట్ అని చూసి వీళ్ళకి ఫోన్ చేయడం జరిగింది. ఫోన్ చేశాక వీళ్ళు వాళ్ళ కరికులంని బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇక్కడ 2 hours క్లాస్ ఉంటుంది పొద్దున్న, అండ్ మధ్యాహ్నం మెంటరింగ్ సెషన్స్ అవన్నీ ఉంటాయి. సో ఏమైనా డౌట్స్ వచ్చినా సరే మెంటర్స్ మమ్మల్ని పుష్ చేస్తారు. అంటే ఇప్పుడు సిఎస్సిలో నేర్చుకున్న కరికులం ఎలా ఉంది, ఇన్నోమాటిక్స్లో నేర్చుకున్న కరికులం ఎలా ఉంది? సిఎస్సిలో జస్ట్ థియరీ కాన్సెప్ట్సే ఉంటాయి. అంటే ఏ కాలేజెస్ అయినా థియరీ పరంగానే చెప్తారు, బికాస్ వాళ్ళకి మార్క్స్ కావాలి. అండ్ ఇన్నోమాటిక్స్లో ఎలాగా అంటే కోడింగ్ పరంగా ఇన్ డెప్త్ నాలెడ్జ్ గెయిన్ చేస్తాను. ఫస్ట్ అటెంప్ట్లోనే పొజిషన్ వచ్చింది, ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా గ్రేట్గానే ఉంది సార్. ఎక్స్పెక్ట్ చేశారా? చేయలేదు సార్. చేయలేదు. బట్ ఫస్ట్ అటెంప్ట్లో రావడం, ఎందుకంటే ఫస్ట్ సెట్ అని చెప్తున్నారు నాకు ఇన్నోమాటిక్స్ టీము. ఫస్ట్ సెట్లో వచ్చిన టాప్ 8లో మీరు కూడా ఉన్నారు. సో అది ఒక అచీవ్మెంట్గా ఫీల్ అవుతున్నారు. సో మీరు ఎలా సజెస్ట్ చేస్తారు నెక్స్ట్ ఎవరైనా ప్రొఫెషనల్ కోర్సెస్ ఉండి కానీ లేదా నాన్ ప్రొఫెషనల్ కోర్సెస్ నుంచి వచ్చిన వాళ్ళు కానీ ఇక్కడ ట్రైనింగ్ని మీరు ఎలా చెప్తారు? అక్కడ అయితే జాయిన్ అవ్వచ్చు. మీకు ఒకవేళ స్కిల్స్ లేకపోతే ఇంకా బెటర్గా స్కిల్స్ అనేవి వీళ్ళు ట్రైన్ చేస్తారు. అండ్ మెంటరింగ్ సెషన్స్ ఆర్ క్రూషియల్ సార్. ఇక్కడ ఆ మెంటర్స్ మమ్మల్ని పుష్ చేస్తారు. ఒకవేళ మేము లైక్ ఒక 2-3 weeks అటెండ్ కాకపోయినా దే విల్ పుష్ టు అవర్ సెల్ఫ్స్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్.